హలో బీబీ లవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై ఓ లుక్ వేద్దాం రండి. తనుజ గెలుపు కోసం కళ్యాణ్ అవిరాల కృషి. రే పిచ్చోడా, నువ్వు ఓడిపోతున్నావురా, టైటిల్ కి దూరం అవుతున్నావురా. బిగ్ బాస్ ఆట అంటేనే తికమక మకతిక. ఎప్పుడు ఎవడు ముందుకెళ్తాడో, సడన్ గా వెనక్కి పడతాడో తెలియదు. బిగ్ బాస్ అలాంటి మెలికలు చాలానే పెడుతుంటాడు. కానీ బిగ్ బాస్ ఆటలో గెలుపు సూత్రం ఏంటంటే, నీ కోసం నువ్వు ఆడితే ఖచ్చితంగా గెలుస్తావు. ఎప్పుడైతే పక్కనోళ్ళని గెలిపించాలని ఆడావో, నీ బతుకు బస్ స్టాండే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ పరిస్థితి అలాగే అయ్యింది. 13th వీక్ వరకు కళ్యాణ్ ఆట ఆడియన్స్ సపోర్ట్ తో మనోడు కప్పు కొడతాడు అని కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ వారం కళ్యాణ్ ఆట తనుజ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సైనికుడు రాణి తనుజను గెలిపించడానికి చాలానే కష్టపడుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఫైనలిస్ట్ అయితే సరిపోతుందా? గెలవాల్సిన అవసరం లేదా? సీజన్ ఎండింగ్ లో ఇలా ఆడితే ఎలా గెలుస్తావురా బాబు అని కళ్యాణ్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. మరి అంతే కదా, చివరి వారాల్లో సరిగా ఆడకపోతే హౌస్ మేట్స్ బ్యాగ్ సర్దేయాల్సిందే. ఈ రోజు రాత్రి ప్రసారమైన ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూస్తారా చూస్తారా అంటూ గుంటూరు కారం మాస్ మసాలా పటకి హౌస్ మేట్స్ అంతా స్టెప్పులేశారు. ఆ తర్వాత నాకు 1% తక్కువ కాన్ఫిడెన్స్ లేదు లైఫ్లో, నేను జనాలను గెలిచి వస్తానని కాన్ఫిడెన్స్ ఉంది అని సంజన భరణితో చెప్పిన డైలాగ్తో నేటి డిసెంబర్ 11 ఎపిసోడ్ ప్రారంభమైపోయింది. సంజన అన్న మాటతో మీకు ఎమాన్యుల్ పై ఏమైనా డౌట్లుంటే వదిలేయండి, తనకి ఎప్పుడూ మీరంటే ఇష్టమే అని అన్నారు భరణి. వదిలేసా అన్న, నాకు కొంచెం స్పేస్ కావాలి, మనోడు అనుకుంటే మన దగ్గరికి వస్తాడు కదా అని అన్నది సంజన. అట్ ద సేమ్ టైం అక్కడ సుమన్ శెట్టి కూడా ఇమాన్యుల్ సంజన మధ్య ఉన్న ఇష్యూని క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి నువ్వు వెళ్ళి మాట్లాడు ఇమ్ము అని అడిగాడు సుమన్ శెట్టి. నేను మాట్లాడినా అన్నా, నాపై కోప్పడు, ఏదైనా అను, కానీ నమ్మిన మనిషి మనసుని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. నేను ఏ రోజు తన వైపు నిలబడలేదని, స్వార్థంగా గేమ్ ఆడతానని అనే మాటలు చాలా బాధ పెట్టిందన్న. అమ్మ అని వెళ్ళి కాలు పట్టుకుంటే నీ కడుపు నిండింది చాలు అని అన్నదన్నా. మీరు చెప్పండి, నేను ఆమె వైపు నిలబడలేదా అని అడిగాడు ఇమ్ము. దాంతో సుమన్, ఎందుకు నిలబడలేదు ఇమ్ము, ఆమె వైపు నిలబడ్డది నువ్వొక్కడివే, ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు అని అన్నాడు. అయినా ఆమెను ఓడించాలని నేనెందుకు అనుకుంటానన్నా, అయినా నేను వెళ్ళి ఆమెతో ఏం మాట్లాడాలి, అయినా అమ్మ అని వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కానీ ఆమె నీ కడుపు నిండిపోతే సరిపోతుందా అని అన్నది. నేను ఎవరికేం లాక్కున్నాను, ఏం కడుపు నింపుకున్నాను అంటూ సుమన్ దగ్గర ఇమ్మో ఎమోషనల్ అయ్యాడు. నిజానికి హౌస్ లో సంజనని ఎప్పుడు కార్నర్ చేస్తూనే ఉంటారు. ఏ గేమ్ వచ్చినా ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ బయటికి వెళ్ళిపోయేది సంజననే. కానీ అంత మందిలో సంజనకి సపోర్ట్ గా నిలబడింది ఇమ్ము. అయితే లాస్ట్ ఎపిసోడ్స్ లో సంజన ఇమ్ముని చాలా మాటలే అనేసింది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, ఆ డిస్టర్బెన్సెస్ రాకూడదు అని ఇమ్ము చాలానే ట్రై చేశాడు. కానీ సంజన అతి తెలువో తెలివి తక్కువతనమో తెలియదు కానీ మాటలైతే చాలా వరకు వదిలేసింది. సీజన్ మొత్తంలో సంజన ఇలా మాటలు వదిలేస్తూనే ఉంది, దాన్ని ఇమ్ము కవర్ చేస్తూనే ఉన్నాడు అలా అనొద్దు అంటూ. కానీ అవే మాటలు ఇమ్ముపై పడతాయని అయితే ఇమ్ము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్ గా సంజన మాటలకి ఇమ్ము బాగా హర్ట్ అయ్యాడన్నమాట.